గ్రీటింగ్స్ అనే ఆఫ్ దిస్ లాడ్ ఆఫ్ సేవర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్టయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఇది ఓపిక గల ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం ఫలించాలంటే, మనం అనుకున్నది కావాలంటే ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. నోవాహు చూడండి, 120 సంవత్సరాలు ఓపికతో ఓడ నిర్మించుకున్నాడు. మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని కానాను నుంచి ఐగుప్తు నుంచి కానానుకు నడిపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. యాక్చువల్గా అది 11 రోజుల ప్రయాణమే. యోసేపు పోతీఫర్ అనే వ్యక్తికి అమ్మబడతాడు కదా, అమ్మబడ్డప్పుడు ఏం చేస్తాడు? 11 రోజుల ప్రయాణం. మళ్ళీ యాకోబు కుమారులు 75 మంది అవుతారు. వాళ్ళు కరువు వచ్చినప్పుడు ఎన్ని రోజులు నడుస్తారు? కానాను నుంచి ఐగుప్తు నడడానికి కాలినడక 11 రోజుల ప్రయాణమే. కానీ ఇశ్రాయేల్ జనాంగాన్ని మోషే నడిపించినప్పుడు ఎర్రసముద్రం 2 పాయాలు చేస్తాడు. ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్తారు. ఐగుప్తులో వాళ్ళు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అన్నీ చూస్తారు. ఎర్రసముద్రం దగ్గర వాళ్ళు దేవుడిచ్చిన పరలోక మన్నాను, కొత్తిమీర గింజ లాంటిది వర్షం పడ్డట్టు ఉదయకాలం పడుతుంది పరలోకం నుంచి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించినామని పాటలు పాడుకుంటాం కదా మనం. అలాంటి మన్నాను భుజిస్తూ వాళ్ళు వెళ్తే 11 రోజులు వెళ్ళేటోళ్ళు. కానీ మాకు ఇక్కడ చికెన్ లేదు, మటన్ లేదు, కాకరకాయలు లేవు, వంకాయలు లేవు, టమాటాలు లేవు అని మోషే మీద సనుక్కుంటే, దేవుని మీద సనుక్కుంటే దేవుడు ఏం చేశాడు? ఆ హేరేబు కొండ చుట్టూ దింపాడు. ప్రస్తుతం ఉన్న సౌదీ దేశం, దుబాయ్, ఆ ప్రాంతాలు, దాని చుట్టూ తింపి 40 సంవత్సరాలు తీసుకుపోయి కానానుకు తీసుకెళ్తాడు. కాబట్టి సనుగుట వద్దు. యోబు యూసిరా ఎంతో జాలి కరుణ కలవాడు. కాబట్టి మీకు ఏం చేస్తారంటే ఓపికతో, కరుణతో, జాలితో కలిగి ముందుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది పడిపోయేది ఇక్కడ సనుక్కొనుట ద్వారా, ఓపిక లేక పడిపోతారు. సో ఈ క్రైస్తవాత్మ జీవితంలో ఇది ఒక ఇరుకు మార్గం. నీతిమంతుడు 7 సార్లు పడ్డదని తిరిగి లేస్తాడట. కాబట్టి మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు ఉన్నా శద్రక్, అబేద్నెగో, మోషేకు తోడుగా ఉన్నట్లు మీకు తోడుగా ఉంటాడు. నెబుకద్నెజర్ ఏం చేసిండు? ఈ విగ్రహానికి ఎవరు మొక్కుతారో ఒకటి లేకుంటే అగ్నిగుణం అంటే అగ్నిగుణం అయినా పర్లేదు అని శద్రక్, అబేద్నెగో, మోషేకును అగ్నిగుణం లేస్తారు. వాళ్ళ తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా కాలలే.